హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి నుంచి ఒకేసారి 1000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, ఇది ఒక కంపెనీలో పనిచేయడానికి సంబంధించి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ని ఏపీఎస్ఎస్డిసి ద్వారా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పోస్టులకి కావాల్సినటువంటి అర్హతలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంటర్వ్యూ డేట్స్ ఏంటనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఫ్రీ క్లాసెస్ చూడండి. అలాగే మనకి జనవరి 25th అలాగే జనవరి 26th మనకి పోలీస్, SI కానిస్టేబుల్కి సంబంధించి అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ అయితే మనకి స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కూడా BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ పొంది తీసుకోండి. అలాగే నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో ఫ్రీ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఈ యొక్క టెస్ట్లో యాక్సెస్ చేసుకోండి. తర్వాత మాక్ టెస్ట్ అనేది మీకు ఫ్రీగా కండక్ట్ చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి. అందులో కూడా మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ కూడా గెలుచుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ 1 మంత్కి తీసుకోండి గైస్. 1 మంత్కి తీసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి క్లాసెస్ బాగున్నట్లయితే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సబ్స్క్రిప్షన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఏపీఎస్ఎస్డిసి ద్వారా గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ కంపెనీ అనేది మనకి నాయుడుపేట, నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫౌండ్రీ, మెషిన్ షాప్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి సంబంధించి ట్రైనీ ఆపరేటర్లు అలాగే డిప్లొమా ట్రైనీ ఆపరేటర్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రైనీ ఆపరేటర్ల కింద 800 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ కింద 200 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ట్రైనీ ఆపరేటర్కి సంబంధించి ఎనీ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అవసరం లేదు. ఈ యొక్క డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ పోస్టులకి 20 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 11,500 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇంకొకటి ట్రైనీ ఆపరేటర్ కింద 300 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి ITIలో ఎనీ ట్రేడ్ చేసినా లేదా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రైనీ ఆపరేటర్కి సంబంధించి 500 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన మేల్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. 10,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి HR రౌండ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. అలాగే జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళాలి మీ క్వాలిఫికేషన్స్కి సంబంధించి. అలాగే ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కూడా తీసుకువెళ్ళండి. ఇంకా బ్యాంక్ పాస్బుక్ తీసుకువెళ్ళాలి. 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకువెళ్ళాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి ఈ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి వెయిట్ అనేది 50 to 80 kgs ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 50 నుంచి 80 kgs మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్కి ఎలిజిబుల్ అవుతారు. హైట్ వచ్చేసి 5 feet అబోవ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఐసైట్ -2 అబోవ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. బెనిఫిట్స్ వచ్చేసి అటెండెన్స్ బోనస్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి. PF అలాగే ESI కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మనకి 2 డేట్స్ ఇచ్చారు. ఇక్కడ 27 జనవరిన అలాగే 28 జనవరిన ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 AM రిపోర్టింగ్ టైం అయితే ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ఇంటర్వ్యూ డేట్ 27th చూసుకున్నట్లయితే బ్లూ మూన్ డిగ్రీ కాలేజ్ కదిరి అనేటువంటి యొక్క ఏరియాకి 17/244/5 అనంతపూర్ రోడ్ ఆపోజిట్ గంగమ్మ మోరి కోటగుల్ల
ఎర్రాడి ఎర్రదొడ్డి కదిరి కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అలాగే ఇంకొక అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి సంబంధించి కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. తాడిపత్రికి సంబంధించి అడ్రస్ ఇచ్చారు. ఇంకొకటి 28న జరిగేటువంటి ఈ పర్టికులర్ ఏదైతే ఇంటర్వ్యూ డేట్ ఏదైతే ఉందో కేటీఎస్ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రాయదుర్గ్, అడ్రస్ వచ్చేసి రాయదుర్గ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే మహాత్మా డిగ్రీ కాలేజ్ నియర్ పవర్ ఆఫీస్ ఉరవకొండ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించిన అఫీషియల్ సైట్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి అనంతపూర్కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ యొక్క కంపెనీకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ మోర్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 క్వాలిఫికేషన్స్ మనకి అడిగారు మ్యాక్సిమం. అది ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ లేదా డిగ్రీ, ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ మనకి 2 రోజులు ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేటువంటి ఈ యొక్క ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ 13 జిల్లాలకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది యాజ్ పర్ 10th మార్క్స్ మెమో ప్రకారం ఇవ్వండి. మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాస్డ్, అలాగే ఆర్ యూ ట్రైన్డ్ విత్ ఏపీఎస్ఎస్డిసి, అలాగే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఏజ్ అనేది ఓకే, ఆర్ యూ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 18 అని చెప్పేసి అడిగారు. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు ఈ జాబ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పర్టికులర్ పోస్టులకి ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అవ్వండి. సో ఈ విధంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అయితే వెళ్ళండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.